ఆర్థిక బలహీన వర్గాల బిల్లుపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే బిల్లుపై ఎలాంటి అనుమానాలు లేకున్నా తీసుకొచ్చిన సమయంపైనే ఇప్పుడు అందరూ వేలెత్తి చూపిస్తున్నారు. బిల్లు వెనుక రాజకీయ ప్రయోజనాలు ఎన్ని? అగ్రవర్ణాలను దగ్గర చేసుకునే ప్రయత్నమా? రాజకీయ పార్టీల నిర్ణయాల వెనుక పరమార్థాలుంటాయి. అందుకే ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు తీసుకునే ప్రతి నిర్ణయం ఓటు బ్యాంకుపై ఆధారపడి ఉంటుంది. ఎన్నికల్లో ఎన్ని ఓట్లు రాల్తాయన్నదే లక్ష్యంగా పార్టీలు ముందుకు సాగుతాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఆర్థిక బలహీన వర్గాల రిజర్వేషన్ అంశం కూడా రాజకీయ ప్రయోజనాలతో ముడిపడి ఉందని బలమైన వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాదిన దూరమైన వర్గాలను దగ్గర చేసుకునేందుకే మోదీ ఈ రిజర్వేషన్ల అంశాన్ని హడావుడిగా పార్లమెంటు ముందుకు తీసుకొచ్చారని విపక్షం వాదిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ఉత్తరాదిన సత్తా చాటాలి. కుల సమీకరణలను పక్కాగా లెక్కలేసుకోవాలి. మోదీ విసిరిన బాణం కూడా ఇదే. ఆర్థిక బలహీన వర్గాలకు 10% రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదం తెలపడం, లోక్సభ ఆమోదించడం, ఆ వెంటనే రాజ్యసభ ముందుకు రావడం, ఇలా అన్ని చకచకా సాగిపోయాయి. దేశంలో బీజేపీ తిరిగి అధికారం చేపట్టాలంటే హిందీ బెల్ట్ రాజకీయాల్లో భారీ విజయం సాధించాలి. ముఖ్యంగా యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ తో పాటు ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ సత్తా చాటాలి. కానీ ఇప్పుడు 3 రాష్ట్రాల్లో ఘోర వైఫల్యం తర్వాత మోదీ చేసిన సర్జికల్ స్ట్రైక్ ఆర్థిక బలహీన వర్గాలకు 10% రిజర్వేషన్లు. బిల్లును అడ్డుకునే వారిని విలన్లుగా చూపించాలని బీజేపీ భావించింది. కానీ లోక్సభలో అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. ఏఐడీఎంకే వ్యతిరేకించి వాకౌట్ చేయగా ముగ్గురంటే ముగ్గురే వ్యతిరేకించారు. దీంతో వ్యతిరేక పక్షాలను విలన్లు చేద్దామనుకున్న బీజేపీ వ్యూహం బెడిసికొట్టినట్లయింది. ఆర్థిక బలహీన వర్గాల బిల్లు ప్రధాన లక్ష్యం అగ్రవర్ణాల ఓటు బ్యాంక్. హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో అగ్రకులాలు రాజకీయంగా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా బ్రాహ్మణ ఓట్లు బీజేపీకి కీలకం. మొన్నటి 3 రాష్ట్రాల ఎన్నికల్లో అగ్రకులాల ఓట్లు బీజేపీకి పడలేదు. దీంతో ఈ బిల్లును ముందుకు తీసుకొచ్చారు. ఎస్సీ ఎస్టీ సవరణ బిల్లుతో అగ్రవర్ణాల్లో పెల్లుబుకిన ఆగ్రహాన్ని ఇలా చల్లార్చే ప్రయత్నం చేశారు. రాబోయే ఎన్నికల్లో అగ్రవర్ణాల ఓట్లు బీజేపీకి అవసరం, కీలకం కూడా. మోదీ మరోసారి పీఠమెక్కాలంటే యూపీలో మళ్లీ మెజారిటీ స్థానాల్లో గెలవాలి. కానీ ఇప్పుడు అక్కడ మాయావతి, అఖిలేష్ యాదవ్ చేతులు కలిపారు. అటు దళిత్ బీసీ కాంబినేషన్ ఖరారైనట్లు కనిపిస్తోంది. ఇప్పుడు అగ్రవర్ణ పేదలకు ఉద్దేశించిన ఆర్థిక బలహీన వర్గాల రిజర్వేషన్లతో అగ్రకులాల ఓటు బ్యాంకును కొల్లగొట్టొచ్చన్నది అసలు ఉద్దేశం. యూపీలో 16% మంది అగ్రకులాలున్నాయి. ఇక ముస్లిం, క్రిస్టియన్లను కలుపుకుంటే దాదాపు 20%. రాబోయే ఎన్నికల్లో ఇదే అతి పెద్ద సమీకరణం. యూపీలో దాదాపు 10% బ్రాహ్మణులే. అయితే రిజర్వేషన్లతో ఈ ఓట్లన్నీ గంపగుత్తగా తమకు పడతాయని బీజేపీ భావిస్తోంది. ఠాకూర్లు, వైశ్యులు, భూమిహార్లు కలుపుకుంటే విజయం సాధించొచ్చని భావిస్తుంది. మధ్యప్రదేశ్ లో అగ్రకులాల సంఖ్య అధికంగా ఉంది. ముఖ్యంగా బ్రాహ్మణుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక్కడ మొత్తం 13% అగ్రకులాలున్నాయి. ఇవి రాజకీయంగా ప్రభావితం చేసే కులాలు. ఇందులో బ్రాహ్మణులు 5%, ఠాకూర్లు 3.5%గా ఉన్నారు. బనియా, కాయస్థాలు కూడా 3%గా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణుల ఓట్లు అధికంగా బీజేపీకి పడలేదు. దీంతో వారిని మళ్లీ బుట్టలో వేసుకునేందుకు మధ్యప్రదేశ్ ప్రతిపక్ష నేతగా గోపాల్ భార్గవ్ కు బాధ్యతలు అప్పగించింది బీజేపీ. రాజస్థాన్లోనూ అగ్రకులాలు రాజకీయాలను శాసిస్తున్నాయి. యూపీ, కశ్మీర్ తర్వాత బ్రాహ్మణుల సంఖ్య రాజస్థాన్లో అధికంగా ఉంది. 6.3% బ్రాహ్మణులు రాజస్థాన్లో ఉన్నారు. వీరితో పాటు రాజ్పుతులు 5.6%గా ఉన్నారు. రాజస్థాన్లో జాట్లు కూడా అధికంగా ఉన్నారు. అటు ఉత్తరాఖండ్ లో బ్రాహ్మణుల సంఖ్య 20% ఉండగా బీహార్లో 5%గా ఉన్నారు. భూమిహార్లు, రాజ్పుత్ ఇలా మొత్తం కలుపుకుంటే అగ్రవర్ణాలు 15%గా ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మోదీ ఇప్పుడు రిజర్వేషన్ బిల్లును వదిలారన్న మాటలు వినిపిస్తున్నాయి. ఉత్తరాదిన హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో బ్రాహ్మణులు, రాజపుతులు, బనియా, భూమిహార్లు
రాజకీయంగా ప్రభావితం చేయగలరు. ఆర్థిక బలహీన వర్గాల బిల్లు పరిధిలోకి ముస్లిం, క్రిస్టియన్లలోని కొన్ని వర్గాలు కూడా వస్తున్నాయి. ఇలా ఓటు బ్యాంకు లెక్కలు పక్కగా వేసుకున్న మోదీ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందుకే బిల్లు ఉద్దేశాన్ని సమర్థిస్తున్నా తీసుకొచ్చిన సమయంపైనే విపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకీ ఈడబ్ల్యూఎస్ బిల్లు కోర్టులో నిలబడుతుందా? కేంద్ర నిర్ణయంపై కోర్టు ఏం చెప్పబోతోంది? ఆర్థిక బలహీన వర్గాల బిల్లుపై ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది. కోర్టులో నిలబడుతుందా లేదా అన్న అనుమానాలు తెరపైకొస్తున్నాయి. జ్యుడిషియల్ రివ్యూకు వెళ్తే ఈ బిల్లు నిలుస్తుందా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రాలు తమ డిమాండ్ల సంగతేంటి అని ప్రశ్నిస్తున్నాయి. ఇక్కడే అసలు అయోమయం నెలకొంటోంది. లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు ఆర్థిక బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లు తీసుకొస్తే ఇందిరా సావ్ని అనే న్యాయవాది దాన్ని కోర్టులో సవాల్ చేశారు. అప్పుడు దాన్ని కోర్టు కొట్టేసింది. అంతేకాదు, రిజర్వేషన్లు 50% దాటొద్దని క్యాప్ కూడా విధించింది. మళ్లీ ఇప్పుడు కూడా అదే న్యాయవాది మోదీ కోటా బిల్లుపై సుప్రీంకోర్టు తలుపు తట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఆర్థిక బలహీన వర్గాల బిల్లు కోర్టులో నిలుస్తుందా లేదా అని సందేహాలు తెరమీదకొస్తున్నాయి. కపిల్ సిబాల్ లాంటి నేతలు కూడా ఇవే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆర్థిక బలహీన వర్గాలకు 10% రిజర్వేషన్లు ఇస్తామంటే కోర్టు కొట్టేసిందని, అప్పుడది రాజ్యాంగ విరుద్ధమైనప్పుడు ఇప్పుడెలా సవరణలు చేస్తారు అని ప్రశ్నించారు. అంతేకాదు, అర్హులకు 8 లక్షల ఆదాయ పరిమితి విధించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ లెక్కన నెలకు 66,000 సంపాదించే వాళ్లు కూడా పేదలేనా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఇలాంటి సాంకేతిక అంశాలపై గందరగోళం కొనసాగుతోంది. लेकिन तीसरा प्रावधान रद्द कर दिया, saying it's unconstitutional. तीसरा क्या था कि 10% आरक्षण वीकर इकोनॉमिकली वीकर कैटेगरी को मिलेगी. ये प्रावधान मंडल कमीशन का था कि 10% रिजर्वेशन इकोनॉमिकल वीकर कैटेगरी को मिलेगी. सुप्रीम कोर्ट ने कहा ये असंवैधानिक है. अगर सुप्रीम कोर्ट 9 जजेस ने कह दिया कि वो असंवैधानिक है, तो आप कॉन्स्टिट्यूशन का संशोधन कैसे कर सकते हो जब 9 जजेस का बेंच कह रहा है कि आप इकोनॉमिक सेक्शन में कर नहीं. మరోవైపు రాష్ట్రాలు బలంగా తమ రిజర్వేషన్ల వాటా కోసం డిమాండ్ చేస్తున్నాయి. తమ వాటా సంగతేంటని తెలంగాణలో ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్ల కోసం బిల్లును కేంద్రానికి పంపారు. మరాఠాలకు 14% రిజర్వేషన్లు కావాలంటూ బిల్లు కేంద్రానికి పంపారు. రాజస్థాన్తో పాటు పలు రాష్ట్రాలు కూడా అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లులు కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. వీటి సంగతి కూడా తేల్చాలని చెబుతున్నాయి పార్టీలు. తమ దగ్గర బలహీన వర్గాలు అధికంగా ఉన్నారు అని, వారి రిజర్వేషన్ల సంఖ్యలు పెంచాలంటున్నారు. తమిళనాడు నేతలు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ శాతాన్ని 37కు, ఎస్సీ రిజర్వేషన్ శాతం 15, ఎస్టీ రిజర్వేషన్ శాతం 10%. ఇది పెంచుతూ ఒక చట్టాన్ని తెలంగాణ శాసనసభ మరి పాస్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి ఆమోదం కోసము కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దానిపైన స్పందించలేదు. 50% క్యాప్ ఉంది, సుప్రీంకోర్టు ఇందిరా సహాని కేసులో చెప్పడం జరిగింది అని చెప్తూ, కొంటి సాకులు చెప్తూ దాన్ని వాయిదా వేశారు. కోటా బిల్లు కోర్టుకు చేరితే ఏంటి పరిస్థితి? నిలబడుతుందా? కోర్టు కొట్టేస్తుందా? గతంలో న్యాయస్థానం విధించిన 50% పరిమితిని పొడిగిస్తుందా? ఇలా అనేక ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే కోర్టు 50% పరిమితిని పొడిగిస్తే రాష్ట్రాలు వాటికి అనుగుణంగా రిజర్వేషన్లు పంచే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. మొత్తంగా కోర్టు ఏం చెబుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.